అబ్బా ఈ ఫోన్ ఒకటి. హలో, వెంకట్ స్పీకింగ్. మీరా? జస్ట్ మినిట్. నువ్వు సిసింద్రి, నువ్వు కాస్త అవతల పో. ఏంటి డియర్, చిచ్చుబుడ్డిలా రెచ్చిపోతానని వాళ్ళలో తెలిసిన మతాబులు అవతలి పొమ్మంటున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆటం బాంబు పెట్టి పిలుస్తా. అసలే ఇది లక్ష్మీ టపాస్ లాంటి వార్త. నువ్వు పో 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 పో. ఎస్ తేజ, ఎన్ని బాంబులు కావాలి? ఓకే, ఎవరికి తెలియకుండా నేను తీసుకొస్తాగా. వెల్ 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 మై ఫ్రెండ్స్, స్వీట్ హాట్ రెండు పట్టుకొచ్చారనమాట. రాకీ, ఓపెన్ దిస్ బాక్స్. మందు బాగా దట్టించిన బాంబులాగా మా బాధ్యతలను మేము కరెక్ట్ గా చేస్తున్నాం. కాకపోతే మీరే డబ్బులు కరెక్ట్ గా ఇవ్వట్లేదని. నువ్వు నోరు మీరు రామంటూ నేను సుమ్ములు మాట ఎత్తలేదు. దాహానికి ఏదైనా ఇప్పించండి అంటున్నావు. దానికో గింజుకోవడం ఎందుకు? వచ్చినగా కూల్ డ్రింక్ లాగించు. తీసుకో. లుక్ మై ఫ్రెండ్స్, రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు ఒకరు, దేశ నాశనానికి సంబంధించిన బాంబులు ఒకరు సరఫరా చేసే మీలాంటి వాళ్ళు నాకు దొరకటం నా అదృష్టం. డబ్బు గురించి మీరేం వర్రీ అవ్వద్దు. హ్యావ్ అవర్ డ్రింక్స్. జై బజరంగ బలి. సార్, ఈసారి రామ్మంటూ మనకి చాలా అవసరమైన పేపర్స్ తెచ్చాడు, చూడండి. పేరు చక్రపాణి. టైగర్ ముఠాని పట్టుకోవడానికి సిబిఐ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి. వెల్ మిస్టర్ రామ్మంటూ, మనకి చాలా అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చా. కంగ్రాచులేషన్స్. ఓకే, ఈ ఏజెంట్ను మన ముఠాని పట్టుకోవడానికి కొత్తగా నియమించారు అంటే వీడికింతకు ముందు మన చేతుల్లో చచ్చిన ఏజెంట్ ముఖేష్ దగ్గరుండే సీక్రెట్స్ కొన్ని తెలిసి ఉండాలి. కనుక వీడెక్కడున్నాడో తెలుసుకుని ఎలాగైనా ట్రాప్ చేసి తీసుకొస్తే ఆ వీడియో ఫిల్మ్